ప్రభుత్వాన్ని నేను కోరుకునే డిమాండ్. అంటే రెండో పూలింగ్ అని కాదు, 3 ఉంటది, 4 ఉంటది, 5వ పూలింగ్ ఉంటదని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ రెండో పూలింగ్‌కే రైతులను కొంత వ్యతిరేకత వస్తుంది. కొన్ని విభిన్న రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అవును. దాని గురించి ఎలా స్పందిస్తారు మీరు? 2 కాదు, 3 కాదు, ఇంకా 4 వరకు ఉంటదని చెప్పి అన్నారు. వాస్తవంగా నేను చెప్తుంది అదేనండి. వాళ్ళు ఫస్ట్ 45,000 ప్రకటించుకున్నారు. మళ్ళీ అది అటాక్ 7 గ్రామాలే 20,000 ఎకరాలు ప్రకటించుకున్నారు. ప్రైవేట్‌ది 16,000, గవర్నమెంట్‌ది 4.5, 20,500 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌లోనేమో ఒక 50 50 ఊళ్ళు. 70 గ్రామాలు. 50 గ్రామాలు, 70 గ్రామాలు, 1,70,000 ఎకరాలు అంటున్నారు. ఈ 1,70,000 ఎకరాలు తీసుకుంటే ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి రేటు తగ్గిపోయింది వాస్తవంగా అయితే. ఈ మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి తీసుకున్నట్లయితే డెవలప్మెంట్ తొందరగా అయింది. ఒక్కళ్ళే ఇప్పుడు 1,00,000 మంది భోజనాలు వండి ఒక్కళ్ళు వడ్డియాలంటే ఎప్పటికైందండి? అట్లాగే ఈ గవర్నమెంట్ తీసుకొని ఎప్పుడు ఆయన ఒక్క డెవలప్ చేయాలంటే అవ్వదు. కాబట్టి ఒక్కొక్క 100 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి ఇచ్చేస్తే, ఒక 100 కంపెనీలకు 100 10,000 ఎకరాలు ఇచ్చాయనుకోండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు. తలా 100 ఎకరాలు అంటే 6 నెలలు సంవత్సరంలోపే డెవలప్ చేసేస్తారు. అలాగా ఈ 1,70,000 ఎకరాలు తీసుకున్నా కూడా ఒక 2-3 వేలు కంపెనీలకి మాట్లాడుకొని తలా ఒక 100 ఎకరాలు ఇచ్చేసేస్తే వాళ్ళు డెవలప్ చేసి అప్పచెబుతారు. సంవత్సరం తిరిగి రాతలకే సొమ్ము గరగర అన్నట్టు డెవలప్ అయిపోయి. ఇది 100కు 100%. వీళ్ళు 170,000 ఎకరాలకి 170,000 కోట్లు అవ్వచ్చు, 170,000 కోట్లు అవ్వచ్చు, 170,000 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి వచ్చింది. ఇది 100% రూపాయి పెడితే 100 రూపాయలు. అలాంటప్పుడు ఇంక వాళ్ళకి లాసు బాధ ఎందుకని చెప్పండి. అంటే రైతులు బాగుపడటం ఇష్టం లేదా? అంటే వాళ్ళ భూములు కాదు కానీ వాళ్ళు డెవలప్ కాకూడదు, రైతు కూలీలు డెవలప్ కాకూడదు, ప్రజలు డెవలప్ కాకూడదు. ఓన్లీ నాయకులు మాత్రమే, నాయకులు 2 కుటుంబాలు 3 కుటుంబాలు వీళ్ళే బాగుపడాలి. ఎవరా 2-3 కుటుంబాలు? ఇక తెలియదా మీకు? వాస్తవం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, జగన్ గారి కుటుంబం, ఇంకో కుటుంబం వచ్చింది కొత్తగా, మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. వీళ్ళు ముగ్గురే కదా, ఇంకేమైనా ఉన్నారా? వాస్తవాలండి. ఇప్పుడు నేను అంటుంది ఏంది, వాళ్ళు ప్యాకేజీ కోసం ఈ రాజధానిలో భూములు తీసుకొని అమ్ముకుంటున్నారు తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ దిశగా ఇక్కడ అసలు ఎట్టి పరిస్థితులు కూడా చేయటం. నేను కోరుకుంటుంది అదే. నేను గుండె రగిలిపోయి మనసు బాధేసి పార్టీ స్థాపించి ఒక సాధారణ పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఈ రకంగా కష్టపడుతున్నానంటే పేదల కోసం, రైతులు రైతు కూలీల కోసం. ఇందుకే వీళ్ళు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? వాళ్ళు పాపం 3 కుటుంబాలు ఈ రకంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. మెయిన్ వీళ్ళిద్దరే, జగన్ గారి కుటుంబం 3 రాజధానులు అన్నాయి, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పూలింగ్ అని తీసుకొని మళ్ళీ కూటమి ఏర్పాటు గెలుచుకొని ఆయనకుంది ఒక్కొక్క బిడ్డ. వాళ్ళకి ఎంత కావాలి చెప్పండి? ఇంత ల్యాండ్ తీసుకుని వాళ్ళే అమ్ముకోవాలా? అలాంటప్పుడు ఏంటంటే మనం 100 రూపాయలు తీసుకున్నప్పుడు ₹1 రైతుకి ఇస్తే నష్టం ఏమని చెప్పండి? 100 కోట్లు అమ్ముకుంటారు వీళ్ళు డెవలప్ చేసి. ₹1 లెక్క ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను పదే రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. డిమాండ్గా కూడా రిలే నిరసన దీక్ష చేశారు 210 రోజుల నుంచి. సార్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రెండో విడత అని చెప్పి దాదాపు 70 గ్రామాలు విస్తరిస్తుంది. దీని గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు మీరు? ఫస్ట్లో మా రాజధాని అనేది వెలగపూడి అన్నారు, తుళ్ళూరు అన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే ఇంకా అంచులంచులుగా పెరుక్కుంటూ వెళ్తుంది. అవునవును. దాదాపు 70 గ్రామాలకు విస్తరిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 1.77 లక్షల ఎకరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాం, ప్రైవేట్ భాగస్వామ్యం అంటారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్ చేస్తూ ఉంటారు. అవును. ఏం చెప్తారు మీ కామెంట్? అచ్చంగా ప్రైవేటు ఫరం అంటే చెప్పాక 100 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చి ఒక ఏ కంపెనీని తీసుకొచ్చి ఇలా ఇవ్వటం కరెక్టే. కానీ ఫ్రీగా తీసుకోకుండా ఎకరానికి ₹1,00,00,000 లేదు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపులు కానీ ఇచ్చి తీసుకున్నట్టయితే డెవలప్ అయ్యింది. ఎందుకంటే ఇంకొక మాట నాకు తెలిసిన వరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ 2వ రాజధానిగా అమరావతి చేయాలనేది ఒక ప్రపోజల్ అంటున్నారు. అయితే అయి ఉండవచ్చు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో రాజధానులన్నీ కూడా పొల్యూషన్ సాధ్యపడుతుంటారా? దేశ 2వ రాజధానిగా అమరావతి అనేది సాధ్యపడుతుంది కదండి. మనం పాతిళ్ళు కట్టుకుంటాం, కొన్నాళ్ళకి ఒక 100 ఏళ్ళు 70 ఏళ్ళు ఆవిష్యం ఉంటుంది. ఆ ఆవిష్యం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నందువలన లాసే కానీ లాభం ఉండదు. అందుకని చెప్పి మరి కొత్త ఇల్లు కట్టుకోవట్లేదా? అలాగే కొత్త రాజధాని దేశ 2వ రాజధాని ఉండటం మంచిదే. మళ్ళీ కొత్తదనం, మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయింది. మన రాష్ట్ర రాజధాని అమరావతి మన దేశంలో నెంబర్ 1 అయింది. ఆ విధంగా చేసుకున్నట్టయితే దేశ 2వ రాజధాని అన్నప్పుడు ప్రపంచ రాజధాని అంటున్నారు కదా, ఆ ప్రపంచ రాజధాని 4వ రాజధాని అన్నారు, నెంబర్ 1 రాజధాని అయ్యే అవకాశం ఉంటుంది. 4వ రాజధాని కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అయిద్దాన్ని మనం ఆ దిశగా. సార్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ అంటే ఫస్ట్ ఇచ్చిన రైతులంతా కూడా నష్టపోయిన కాదంటారా?
లేదండి, ఎందుకు నష్టపరుస్తున్నారు? ఫస్ట్ పూలింగ్లో వాళ్ళకి ఆ పూలింగ్లో ఫస్ట్ ప్రభుత్వం నాయకులు కొనుక్కొని డెవలప్ చేసుకోవడానికి కానీ అట్లా నేను గతంలో కూడా చెప్పాను కదా. 2014లో యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా నూజివీడు రాజధాని అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఈడ తుళ్ళూరులో 5 లక్షలు 6 లక్షలు పొలాలు మొత్తం కొనుక్కొని నాయకులు 25 సెంటు కూడా ఎకరం కవులు, ఎకరానికి 30,000, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకున్నారు. వెంటనే 1,00,00,000-2,00,00,000 అయిపోయింది. ఆ పూలింగ్లో కొనకుండా మళ్ళీ చుట్టుపక్కల కొంటంటే మళ్ళీ 15లో ఫిబ్రవరిలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి, 2 సార్లు నాన్ లేఅవుట్లు అని చెప్పి మొత్తం పర్మిషన్ ఇవ్వకుండా లేఅవుట్లు అన్నీ విధ్వంసం చేసేసి నారాయణ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా చేసి అప్పుడు పూలింగ్లో హైప్ చేసుకున్నారు, వాళ్ళు అమ్మేసుకున్నారు. అదో స్కామ్. 2014 ప్లస్ 2015 2 సార్లు స్కామ్. దీని గురించి మళ్ళీ ఒక 2 ఏదో నిమిషాలు అమరావతిలో స్కామ్ జరిగింది. అమరావతిలో 100% స్కామ్. ఏంటా స్కామ్ ఏంటంటే ఇదే ఎకరం 5 లక్షలు 6 లక్షలు కొనుక్కున్నారు. ముందు యూనివర్సిటీ కాడ రాయిది అన్నారు. తర్వాత 14లో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్. తర్వాత ఏం చేసి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆడని చెప్పి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని అన్నారు. అసెంబ్లీ సాక్షిగాని బాబు సాక్షాత్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రమాణం మరీ చేశాడు. చేసి కూడా మాట తప్పి మళ్ళీ ఏం చేశారు, ఈ లోపు మొత్తం ఇటు పొలాలు రేట్లు తగ్గించి కొనుక్కొని 5 లక్షలకు 6 లక్షలకి ఏడ 25 సెంటు కూడా ఎకరం కవులు, మళ్ళా 30,000 ఎకరానికి. ఆ 20 సెంటు 30,000. అలాగే 10 సంవత్సరాలు అని చెప్పి చేసుకున్నాడు. చేసుకొని వెంటనే ఎకరం 5 లక్షలు 6 లక్షలు కొనుక్కుంది, ₹1,00,00,000 2,00,00,000 అట్లా చేసుకుని చేసుకొని ఇంకా అక్కడ దక్కకుండా ఈ చుట్టుపక్కల ఎంచర్లలో వేసుకొని చేస్తుంటే అక్కడ పర్మిషన్ లేకుండా 40 అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదని ఆప్షన్ పెట్టి అది కూడా కాకుండా నాన్ లేఅవుట్లు వేస్తుంది, అవి కూడా యుద్ధంసాలు చేసి అక్కడ హైప్ చేసుకున్నారు 2 కోట్లు 3 కోట్లు. ఆ విధంగా చేశారు. అయితే ఇంకా దాని గురించి మళ్ళీ చెప్తా. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ గజం 40,000 50,000 ఇవాళ అమ్ముతుంది కదా, 70,000 కూడా అమ్ముతుంది రేట్ ఉంది. మరి వాళ్ళు ఇచ్చిన 1,200 గజాలు మినిమం 50,000 అమ్మింది అనుకోండి, 6 కోట్లు అవట్లా. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ రేటు పెంచుకోవడానికి, అంటే నాయకులతో పాటు రైతులకు కూడా నయమే జరుగుతుంది అక్కడ లోన పూలింగ్లో, ఫస్ట్ పూలింగ్లో. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్యాయం అయిపోయారు. 5 కోట్లు అవ్వగానే మళ్ళీ డౌన్ చేపించడం, విధ్వంసం చేయటం, ఫ్లాట్లు, మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ ఆపటం, మన సిఆర్డిఏ పర్మిషన్లు ఆపటం, వెంటనే మళ్ళీ 5 కోట్లు ₹1,00,00,000 చేస్తున్నారు, 10 కోట్లు అవ్వగానే ₹1,00,00,000 చేస్తున్నారు. ఇట్లా ప్రతిసారి కూడా వాళ్ళ స్వార్థమే, నాయకులు బాగుపడటానికి మాత్రమే చేస్తున్నారు. ఇవన్నీ నేను బాగా ఆలోచన చేస్తా ఉండే ఎప్పటికప్పుడు. అట్లా 15, 16 2 ఏళ్ళు అట్టయిపోతే అనుకోకుండా 14, 15 2 ఏళ్ళు అయిపోయింది. 15వ సంవత్సరం 16 వచ్చినాక 2016 నోటు రద్దు చేశారు మోడీ గారు. అసలే కొత్త రాజధాని, కొత్త రిలేషన్ అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత 2017లో ఈ నోట్ల రద్దు ఎలా తిప్పికొట్టాలో అర్థం కాక 2017లో జిఎస్టీ బిల్లు అన్నారు.